ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్ల మధ్య పోటీ మొదలైంది. ఒకరు సీనియర్స్ ని మడత పెట్టేస్తుంటే మరొకరు యంగ్ హీరోస్ ని చుట్టేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు టఫ్ కాంపిటీషన్ కాబోతున్నట్లే కనిపిస్తోంది ఆ ఆఫర్స్ చూస్తుంటే. సోషల్ మీడియా వేదికగా వార్ నడిపేందుకు కారణమైన ఆ నటులెవరో చూద్దామా? ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక్క ఛాన్స్ హీరోయిన్ల కెరియర్ మార్చేస్తుంది. వారిని రాత్రికి రాత్రే స్టార్స్ ని చేసేస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రేమలతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే రీసెంట్ గా డ్రాగన్ తో కుర్రాళ్ళ క్రష్ బ్యూటీగా మారిపోయింది కయాద్ లోహర్. ఇదే టైంలో జననాయగన్ లో మమితా బైజు కీ రోల్ చేయడంతో మరోసారి హాట్ ఆఫ్ ద టాపిక్ అయింది. ప్రేమల తర్వాత రెబల్ చేసినప్పటికీ మమితాకు ఆఫర్స్ క్యూ కట్టలేదు. కానీ ఎప్పుడైతే జననాయగన్ లో సెలెక్ట్ అయ్యిందో వరుసగా సీనియర్ హీరోస్ తో నటించే ఛాన్స్ కొల్లగొడుతోంది. ఇప్పటికే విష్ణు విశాల్, ఇరండు వానం అనౌన్స్ చేయగా ధనుష్ సూర్యతో నటించబోతోందని బజ్ నడుస్తోంది. సూర్యతో గతంలో బాలా దర్శకత్వంలో వనంగాన్ చేయాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్ నుండి సూర్య 2D ఎంటర్టైన్మెంట్ తప్పుకోవడంతో మమిత, కృతి శెట్టి అవుట్ అయ్యారు. మరోసారి సూర్యతో నటించే ఛాన్స్ మమిత దక్కించుకుందని టాక్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య 46 గా తెరకెక్కబోతున్న సినిమాలో ఈ మలయాళ బ్యూటీ కన్ఫర్మ్ అయ్యిందని కోలీవుడ్ సర్కిల్స్ లో బజ్ నడుస్తోంది. అలాగే డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో నటించే ఛాన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. డ్రాగన్ తో కుర్రాల నయా క్రష్ అండ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ కయాద్ కూడా బిగ్ ఆఫర్స్ నే పట్టేస్తోంది. యంగ్ హీరోస్ తో ఆడి పాడే ఛాన్స్లు కొల్లగొడుతోంది. ఇదయం మురళిలో అధర్వతో పాటు మలయాళ యంగ్ హీరో నివిన్ పాలితో తారం, కాళిదాస్, నిలవరం వేలై, తెలుగులో విశ్వక్సేన్ తో ఫంకీలో నటించే అవకాశాలను దోచేసింది. ఇవే కాకుండా రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో మూవీ సింబు 49 ప్రాజెక్ట్ లో ఈ భామనే హీరోయిన్ అని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో మమితా వర్సెస్ కయాద్ లోహర్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది. ఈ ఇద్దరిని ఒకరితో ఒకరిని పోలుస్తూ డైహార్డ్ ఫ్యాన్స్ హంగామా క్రియేట్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ ఇద్దరు నియర్ ఫ్యూచర్ లో కాంపిటీషన్ అయిపోతారా? చూద్దాం, ఏదైనా జరగొచ్చు. టీజర్, ట్రైలర్, గ్లిమ్స్, సాంగ్స్, స్నీక్ పిక్ తో సినిమాలపై అంచనాలు పెంచేయడం ఓ ఎత్తైతే, దర్శకుల బర్త్డే సందర్భంగా వీడియోస్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు ఎవరెస్ట్ కి తీసుకెళ్లడం మరొక ఎత్తు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా ఫాలో అవుతుంది కోలీవుడ్. వారం గ్యాప్ లో ఇద్దరు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీడియోస్ సినిమాపై వారికున్న ప్యాషన్ ఏంటో చూపిస్తున్నాయి ఈ స్పెషల్ వీడియోస్. ఆ ఇద్దరెవరో చూద్దామా? ఒకప్పుడు హీరో బర్త్డే కోసం ఎదురు చూసేవాళ్ళు ఫ్యాన్స్. సినిమా గురించి స్పెషల్ వీడియోనో అనౌన్స్మెంటో వస్తుందని. కానీ ఇప్పుడు డైరెక్టర్ వంతు వచ్చింది. వారికి కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. అందుకే దర్శకుడి పుట్టినరోజును కూడా వీడియోస్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది కోలీవుడ్. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ బర్త్డే సందర్భంగా ఓ వీడియోని వదిలింది కూలీ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్. లోకేష్ కనగరాజ్ సినిమాలన్నింటిలో BTS సీన్స్ కొన్నింటిని కలిపి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఖైదీ నుండి కూలీ వరకు సెట్స్ లో లోకేష్ సినిమా సీన్స్ తో కూడిన వీడియో రిలీజ్ చేసింది. ఇందులో లోకేష్ లో డైరెక్టర్ కన్నా యాక్టర్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. వీడియోలోనే అతడికి సూపర్ ఎలివేషన్ ఇచ్చారు. దీంతో ఆటోమేటిక్ గా కూలీ ప్రాజెక్ట్ పై అంచనాలు డబుల్ అవుతున్నాయి. ఇక కార్తిక్ సుబ్రాజ్ కి వారి ఫ్యాన్స్ కి కూడా మస్తు ట్రీట్ ఇచ్చింది రెట్రో యూనిట్. కార్తిక్ బర్త్డే సందర్భంగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. సినిమా పట్ల దర్శకుడికి ఎంత ప్యాషన్ ఉందో వీడియోలో కనిపిస్తోంది. సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న మూవీ May 1st రిలీజ్ కాబోతోంది. ఇలా ఫిల్మ్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్ వీడియోస్ తో ఇటు రెట్రో, కూలీపై ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్ ని తాకుతున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మహానటి కీర్తి సురేష్ సౌత్ లో చేయలేని వాటిని బాలీవుడ్ లో ఫుల్ఫిల్ చేసుకుంటోందా? టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించి నార్త్ బెల్ట్ పై కాన్సన్ట్రేషన్ చేస్తోందా? కీర్తి సురేష్ వెడ్డింగ్ వైబ్స్ నుండి ఇంకా బయటపడలేదా? మహానటి చేతిలో ఉన్న ప్రాజెక్టులేంటి? హావ్ ఎ లుక్. మహానటి ఇమేజ్ వల్ల టాలీవుడ్ లో గిరిగీసుకుని వర్క్ చేసింది కీర్తి సురేష్. నో ఎక్స్పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్ధతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచేసింది. సౌత్ లో ఎక్స్పోజింగ్ కు నో చెప్పిన మహానటి నార్త్ బెల్ట్ కు ఇలా వెళ్ళిందో లేదో బేబీ జాన్ తో రూల్స్ బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత చెయ్యలేనేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు మలయాళ బ్యూటీకి. బేబీ జాన్ డిజాస్టర్ బాలీవుడ్ కెరీర్ డైలమాలో పడేట్లు చేసింది. ఇక బేబీ జాన్ కన్నా ముందే అక్క అనే వెబ్ సిరీస్ చేసింది కీర్తి. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బోల్డ్ లుక్ లో రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో దర్శనమిచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో లేడీ ఓరియంట్ చిత్రాల్లో నటించింది కీర్తి. కానీ ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సిరీస్ లో డిఫరెంట్ గా కనిపిస్తోంది. సౌత్ లో హోమ్లీ గర్ల్ గా ముద్రపడ్డం వల్ల ఏమో నార్త్ బెల్ట్ లోకి వెళ్లగానే గ్లామర్, ఎక్స్పోజింగ్, హీరోలతో ఓవర్ రొమాన్స్ చేసింది మేడం. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి పీటలెక్కింది కీర్తి. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో యాంటనీ థాటిల్ ను వివాహం చేసుకుని సెట్స్, షూటింగ్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. ఈసారి బాలీవుడ్ పై కాన్సంట్రేషన్ పెడుతోంది. హిందీలో ఓ రామ్ కామ్ మూవీకి కమిట్ అయినట్లు టాక్.
ఇవే కాకుండా తమిళంలో రివాల్వర్ రీటా కన్నివీడి చేస్తోంది. తెలుగులో బోళా శంకర్ తర్వాత కల్కికి బుజ్జికి వాయిస్ ఇచ్చింది తప్ప మరో కొత్త సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు. బాలీవుడ్ ఛాన్స్లు ఓకే, మహానటిగా ఐడెంటిటీని ఇచ్చిన టాలీవుడ్ సంగతేంటి కీర్తి? మాలీవుడ్ కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి కొడుకు ప్రణవ్ సంగతేంటి? ఇంకా స్పెయిన్లోనే సాదా సీదా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడా? సినిమాలు చేయాలనుకోవట్లేదా? తిరిగి సెట్స్ పైకి అడుగు పెట్టేదెప్పుడు? తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. మాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రణవ్ మోహన్ లాల్ కెరీర్ అండ్ లైఫ్ స్టోరీ డిఫరెంట్. పేరుకు స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ఎక్కడా ఆ ఇమేజ్ క్యాష్ చేసుకోలేదు. అవకాశాల కోసం ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోలేదు. ఓన్ ఐడెంటిటీ కోసమే ప్రయత్నించాడు. అందుకే హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా, సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు ప్రణవ్. ఆ తర్వాతే యాక్టింగ్ లోకి దిగాడు స్టార్ కిడ్. 2018లో వచ్చిన ఆది మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రణవ్ ఈ 7 ఏళ్లలో జస్ట్ 5 సినిమాలే చేశాడు. సెలెక్టివ్ గా కథలనెంచుకుని సక్సెస్ అందుకున్నాడు. హృదయం, వర్షం గళుక్కుం శేషం బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ప్రణవ్ కెరీర్ తండ్రిలా పీక్స్ కు వెళ్లిపోతుందని అనుకున్నారంతా. కానీ సినిమాలు గినిమాలు జాంతానై కొంత స్పేస్ కావాలనుకుని స్పెయిన్ వెళ్లిపోయి సాదా సీదా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ స్టార్ కిడ్. భిన్నమైన ఆలోచనతో బతికేస్తోన్న ఈ యంగ్ హీరో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాడా అనుకుంటున్న తరుణంలో మాలీవుడ్ లో ఓ బజ్ గట్టిగానే వినిపిస్తోంది. ప్రణవ్ మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడట. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీ బ్రహ్మయుగం ఫేమ్ రాహుల్ సదాశివంతో వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ 2 నుండి వడకరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు ఇన్నర్ టాక్. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ వైనాట్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. హారర్ మిస్టరీగా సినిమాను తీసుకురాబోతున్నట్లు సమాచారం. మరి ఇప్పటికైనా ప్రణవ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కెరీర్ పై ఫోకస్ చేస్తాడా? లైన్ ఆఫ్ విషయంలో ఫాదర్ ను ఫాలో అవుతాడా? లెట్స్ సీ ఏం చేయబోతున్నాడు. గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ మూవీకి మరింత హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది నిర్మాణ సంస్థ. టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ని ఇందులో ఇన్బిల్డ్ చేస్తోంది. అలాగే మోస్ట్ యాంటిసిపేటెడ్ మలయాళ మూవీ ఎంపురన్ కన్నడ హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. టాక్సిక్ గురించి అమెరికన్ నటుడు పంచుకున్న విశేషాలేంటి? శాండిల్వుడ్ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ పినాక. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుంది. బైలింగ్వల్ మూవీగా రాబోతున్నప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై మరింత హైప్ తెచ్చేందుకు ఈ ప్రాజెక్టులోకి టాలీవుడ్ యాక్టర్లను దింపుతుంది నిర్మాణ సంస్థ. ఇప్పటికే నయా సెన్సేషనల్ హీరోయిన్ నయన్ సారికగా ఫీమేల్ లీడ్ చేస్తూ ఉండగా ఇప్పుడు జగపతి బాబు, సునీల్ ఇందులో యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ మూవీతో మెగాఫోన్ పట్టబోతున్నాడు కొరియోగ్రాఫర్ ధనుంజయ. మాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ లూసిఫర్ 2 ఎంపురాన్ మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సలార్తో కన్నడ, తెలుగు ప్రేక్షకులకు వరదరాజ మన్నార్గా సుపరిచితమైన పృథ్వీరాజ్ సుకుమార్ ఎల్2కి దర్శకుడు. వివిధ భాషల్లో బొమ్మ విడుదల కాబోతుంది. శాండిల్వుడ్ లో ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంది. గతంలో పృథ్వీ ఆడు జీవితాన్ని కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేసింది ఈ నిర్మాణ సంస్థ. అలాగే హోంబలే విజయవంతమైన చిత్రాలు కేజీఎఫ్ చిత్రాలను, కాంతారాలను కేరళలో పంపిణీ చేయడంలో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ బాండింగ్ తోనే ఇప్పుడు L2 కన్నడ హక్కులు తీసుకుంది హోంబలే. శాండిల్వుడ్ లో రూపుదిద్దుకుంటున్న మరో హై వోల్టేజ్ మూవీ టాక్సిక్ కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషలో ఒకేసారి చిత్రీకరిస్తున్న సంగతి విదితమే. కేజీఎఫ్ 2 తర్వాత యష్ నుండి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు డబుల్ అయ్యాయి. కాగా ఇందులో ఇండియన్ యాక్టర్స్ కాకుండా అమెరికన్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు కైల్ పాల్. రీసెంట్లీ షూటింగ్ విశేషాలను పంచుకున్నాడు ఈ హాలీవుడ్ యాక్టర్. ఇవండి కన్నడ సినిమాల కహానీలు.